కైలాష్ పై వెనకాల కార్తిక్ వస్తున్నాడు. చాలా సేపు నుంచి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుంటే బాయ్ వాళ్ళు అయితే నాకు లిఫ్ట్ ఇచ్చారు. తిరిగాడు ఒక్కడైపోతారు అని అనుకుంటే గిరిగాడికి కూడా ఇంకొక లిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ దింపేశారు. ఇక్కడ నుండి మనం వెళ్ళిపోవాలి. అక్కడ వెళ్ళి సిద్ధివినాయక్ టెంపుల్కి ఎలా వెళ్ళాలో గైడెన్స్ ఇవ్వడంతో పాటు టికెట్కి డబ్బులు పే చేశారనమాట. సిద్ధివినాయక్ టెంపుల్కి విజిట్ చేద్దామని చూస్తున్నప్పుడు మనకి బ్రో అయితే పరిచయం అయ్యారు. పవన్ సింగ్ రాజ్పూత్ బ్రో అయితే మనకు పరిచయం అయ్యారు. ఐడి గట్ట కనుక్కున్నారు ఎందుకు గట్ట అని. సో సెల్ఫీ తీసుకున్నాం. సెల్ఫీ తీసుకున్న తర్వాత మందిర్లో ఏదైనా ప్రసాదం పెడతారా ఏంటి బాయ్ అని అడిగితే ఎందుకు అక్కడ వరకు వెళ్ళి ప్రసాదం కోసం ఇచ్చేయడం, నేనే ఇప్పిస్తాను రా అని అన్నారు. సో మనం బాయ్తోనే తినేసి ఇంకా టెంపుల్కి చెక్అవుట్ చేయడమే. టాటా. అయితే సేమ్ మన ఆంధ్రాలో తిన్నట్టుంది. చాలా బాగుంది క్వాలిటీ. చెఫ్ ఎవరో ఆంధ్రా నుంచి వచ్చి చేసినట్టుగా ఉంది. వెజ్ థాలీ అండ్ తందూరి రోటీ, పప్పు, చిక్కుడుకాయ కూర. మాన్కుర్ద్ రెస్టారెంట్ హోటల్ పేరు. అమ్మ మార్నింగ్ నుంచి ఏం తెలియదురా బాయ్ అనుకుంటే తగలగా వెజ్ థాలీ తగిలింది. ముంబై చూసుకొని మనం గుజరాత్ ఈరోజు కానీ రేపు కానీ బయలుదేరేసేయాలి. ఇంకొక ఎపిసోడ్ వర్కింగ్లో ఉంది. అంటే స్టే ఏదైనా ముంబైలో దొరికితే వర్కౌట్ చేద్దాం. మీ కండక్టర్ మమ్మల్ని గట్టిగా స్కామ్ చేద్దామని చూసారు కానీ అవ్వలేదు. అంటే బ్యాగులకి ఎక్స్ట్రా ఛార్జీలు అన్నారు కానీ మేము ఒప్పుకోలేదు. मेरा नाम करण भरत वीरा। हमारा शॉप है सिद्धिविनायक मंदिर के बाजू में भारत जनरल स्टोर, बहुत जूना दुकान है। ఇంకేమైనా కావాలంటే ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. డ్రింక్లో గట్రా అక్కడ మనకి సెట్. సిద్ధివినాయక టెంపుల్లోనే స్టే చేద్దాం. కాకపోతే ఇక్కడ టెంపుల్ 10 o'clock తోనే క్లోజ్ అయిపోద్దట. స్టే గట్ట ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఇస్కాన్కి వెళ్ళి మనం ట్రై చేయాలి. చీకటి అయ్యేలోపు వెళ్ళిపోవాలి. రోహిత్ పేరా గౌతమ్ XXX ట్రావెల్. స్టేషన్ వరకు లోకల్ ట్రైన్ టికెట్ కొనేసి వచ్చాడు.
బాంబే గేట్ తాజ్ హోటల్ చూడడానికి వెళ్ళినప్పుడు మేము తెలుగు మాట్లాడడం చూసి భయ్యా తెలుగా అని అన్నాడు. భయ్యా మీరు కూడా చూడడానికి వచ్చారా అని అడిగితే, లేదు భయ్యా నేను ఇక్కడ ఫోటోగ్రాఫర్, 15 ఏళ్ళుగా ముంబైలోనే అని తన ఫస్ట్ సంపాదన ఏమో తన 200 మనకి ఇచ్చాడు. వీడియోలో అతన్ని చూపించొద్దు అన్నారు, కానీ ఈసారి ఖచ్చితంగా విజయనగరం వచ్చినప్పుడు అతను చూపిస్తాను. ఫైనలీ వీఆర్ ఎట్ ముంబై గేట్వే ఆఫ్ ఇండియా. అంటే నిన్న రాత్రి స్టే కోసం చూసాం ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో పడుకునిపోయాం. మార్నింగ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు కిలోమీటర్స్ అలా ఉంటుంది. నడుచుకొచ్చేసాం, కొనుక్కున్నారా బీరోల్స్ తీసుకొని ఈరోజు స్టార్ట్ అయిపోవడమే గుజరాత్కి. యాక్చువల్గా నిన్నే స్టార్ట్ అయిపోవాలి, సో స్టే ఎక్కడ దొరకపోవడం వల్ల కొంచెం లాగ్. మాయా చిన్నప్పుడు ఇలా పట్టుకొని తీసుకున్నావు కదా షార్ట్, ఒకసారి రీక్రియేట్ చేయ మాయా. చిన్నప్పుడు ఎక్కువ తీసుకునే వాళ్ళం, బాంబే వచ్చినప్పుడల్లా క్రింజ్ అయిపోయింది ఇప్పుడు ఆ పోజు. మళ్ళీ ట్రై చేద్దాం. నేను ఇక్కడ ఎలా ఎక్కుతాను, దుడ్మని ఎలా దూకుతాను అప్పుడు తీ. రాలేదు. वाव मार्वेलस फैंटास्टिक. हमारा चैनल को फॉलो कर दिया. पता नहीं चल रहा है मेरे को. टेंशन. बाय बाय. దాని తర్వాత ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాం. ఫేస్ తీయడానికి అలౌ చేయలేదు, కానీ ఇప్పుడు మనం ముంబైలో ఉన్న గురుద్వారా దగ్గర అయితే ఉన్నాము. ప్రసాదం అయిపోయిందంట, అందుకని మనకి చాయ్ అయితే ఆఫర్ చేశారు. థ్యాంక్ యూ దాదాజీ. మనోడికి టీ పెట్టడమే కాదు, నాకు సమోసా కూడా ఇప్పించారు దాదాజీ. దాదాజీ आपका शिरनेव सिद्धू सिद्धू कार्तिक गिरिधर. ये है ना नरवा. भाई आपका नाम? भाई मेरा प्रतीक. भाई आपका नाम बोलो यार. వరకు వెళ్ళి లిఫ్ట్ ఇస్తామంటే అక్కడ వెళ్ళి మనకి సో లెట్స్ గో. బాయ్ బోలో యార్. థ్యాంక్ యూ. అబ్బే వాళ్ళు దింపేసిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక రెస్టారెంట్ దగ్గర ఈయన మా జెండా చూసి ఏంటి అని అడిగారు. 10 ఫుడ్ పెట్టారు, మంచిగా మాట్లాడుకున్నాం. आप अच्छा कर रहे हो, आनंद कर रहे हो, आनंद करो, ये आपकी खुशी, वो मेरी खुशी थी. अवेयरनेस के लिए कर रहे हैं इसलिए. हाँ भाई आपका नाम? मेरा नाम अल्पेश पाठक. हमारे गुजरात में गिर फॉरेस्ट है. गिर फॉरेस्ट में कंकेश्वरी माँ उनका मंदिर है. उस टेम्पल में मैं माता रानी की सेवा करता था. मेरा जन्म इधर ही हुआ मुंबई में, तो इस वक्त मैं यहाँ हूँ. బిల్ 1000 రూపీస్ అయింది. దాని తర్వాత అల్పేష్ బాయ్తో నోట్ రాయించాం. क्योंकि इसके अलावा क्या विषय है, क्या हेतु है, वो सब तो मुझे पता नहीं है. हाँ मगर मैं 100 बात की एक बात इतना जानता हूँ कि बस जीना वो जीवन होता है. हम आनंद से जी सकते हैं. जैसे ये दोनों भाइयों ने, उनके जीवन की क्या बात है, किस रीजन से है वो पता नहीं है,
हाँ, मगर वो कन्याकुमारी से कश्मीर की ओर जा रहे, तो वैसे ही हम सब एक है। हमारे इस देश में असंख्य अलग अलग भाषाएं, अलग अलग रंग हैं, मगर आखिर में हमारी एक ही पहचान है, हमारा देश, हमारा तिरंगा। जय हिंद, जय भारत। జై భారత్, జై హింద్. అలా ఒక 8 కేమ్ నడిచిన తర్వాత ఒక లిఫ్ట్ దొరికింది. కానీ చూపించడానికి మా ఇద్దరు మొబైల్స్లో ఛార్జింగ్ లేవు. తిరిగి గుజరాత్లో కలుద్దాం.